తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్న తమ భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ను ఏకంగా ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తూ 1700 కోట్ల భారీ పెట్టుబడికి సిద్దమైంది. ఈ పెట్టుబడితో నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ లో 4GW సామర్థ్యం గల సోలార్ పీవీ టాప్కాన్ సెల్ తయారీ యూనిట్ ను, దానికి అనుబంధంగా 5GW సిలికాన్ ఇంగట్ వేఫర్ తయారీ ప్లాంట్ ను కూడా నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు తరలింపు వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవ, వేగం అద్భుతం. కంపెనీకి అవసరమైన 269 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ APIAC ద్వారా అతి తక్కువ సమయంలో కేటాయించింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మాటలకు పరిమితం కాకుండా అక్టోబర్ 2024లో చర్చలు మొదలుపెట్టి ఫిబ్రవరి 2025 కల్లా భూమి కేటాయింపు జరిపి తన పనితనాన్ని చేతుల్లో చూపించింది. సముద్ర పోర్టులకు దగ్గరగా ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు ప్రీమియర్ ఎనర్జీస్ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా సుమారు 2000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పరిశ్రమ విస్తరణతో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఆంధ్రప్రదేశ్ సోలార్ తయారీ రంగంలో ముఖ్య కేంద్రంగా మారుతుంది. ఇది రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుంది. తొలి పెట్టుబడి 1700 కోట్లతో పాటు భవిష్యత్తులో ఈ సెల్ తయారీ సామర్థ్యాన్ని 7GW కు పెంచడానికి మరో 502 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్దంగా ఉంది. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ తయారీ ప్రక్రియలో సమన్వయం, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కోసం సిలికాన్ ఇంగట్ మరియు వేఫర్ తయారీని, సెల్ తయారీని ఒకే చోట నెలకొల్పడం కంపెనీ వ్యూహం. ఏపీలోని సౌర శక్తికి అనుకూల వాతావరణం, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ఈ పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు రాకతో ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడులు, ఉద్యోగాల సాధన దిశగా మరో ముందడుగు వేసినట్లయింది.